హాయ్ ఫ్రెండ్స్, అవర్ ఈ వెల్లెట్ వీడియోలో ఏం చేయబోతున్నామంటే ఏపీ ఎంసెట్ 2019కి సంబంధించి ఎవరైతే ఆన్లైన్లో ఎగ్జామ్ రాశారో వాటికి సంబంధించినటువంటి కీ పేపర్ ఇవ్వడం జరిగింది, క్వశ్చన్ పేపర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ముందు చిన్న రిక్వెస్ట్ అంటే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏపీ ఎంసెట్, ఏపీ ఐసెట్, ఈసెట్ ఎప్పటికప్పుడు అప్డేట్ రూపంలో కావాలి అంటే కనుక మీరు సబ్స్క్రైబ్ బటన్, దాని పక్కన లైక్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఏపీ ఎంసెట్ 2018లో చేసినట్టు వీడియోస్ కావాలంటే కనుక జైపాల్ స్పేస్ లాండే ఏపీ ఎంసెట్ అని టైప్ చేసినట్లయితే మీకు ఏపీ ఎంసెట్కి సంబంధించిన వివరాలన్నీ వస్తాయి. అంటే కౌన్సిలింగ్కి ఎలా అటెండ్ కావాలి, ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఫస్ట్ ఫేజ్ ఏంటి, సెకండ్ ఫేజ్ ఏంటి, సో టాప్ కాలేజెస్ ఇవి, ఇలా మనం చాలా వీడియోస్ చేసాం. సో ఇలాంటి వీడియోస్ 2019లో కూడా చేద్దాం. సో అలాంటి వీడియోస్ ఎప్పటికప్పుడు కావాలంటే మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఇక మనం పాయింట్స్ అనేది డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే ఆన్లైన్లో ఎగ్జామ్ రాసారో ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామ్ పేపర్స్ లింక్, అలానే మీరు రాసినటువంటి రెస్పాన్స్ షీట్, అంటే మీరు ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఆ ఆప్షన్స్ అన్నీ సర్వర్లో సేవ్ అయినాయి కదా. సో దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్, అంటే మీరు ఏవైతే బబుల్ చేస్తారో బబుల్ చేసినటువంటి రెస్పాన్స్ షీట్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే వీటికి సంబంధించినటువంటి కీ పేపర్ కూడా ఇవ్వడం జరిగింది. సో అండ్ అబ్జెక్షన్స్ ఉంటే కనుక ఇక్కడ అబ్జెక్షన్ ఫార్మాట్ అని చెప్పేసి ఉంది. ఫస్ట్ అయితే మనం ఒకసారి ఎగ్జామ్ పేపర్ చూద్దాం. సో ఎగ్జామ్ పేపర్స్ క్లిక్ చేస్తే మీకు టోటల్గా మనకు ఏపీ ఎంసెట్ ఎన్ని డేస్ జరిగిందంటే టోటల్గా వచ్చేసి 20th, 21st, 22, 22, 23 ఇలా టోటల్గా 7 షిఫ్ట్లలో జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ అంటే ఈ షిఫ్ట్కి సంబంధించిన ఆన్సర్ ఇక్కడ మాస్టర్ ఇంజనీరింగ్ ప్రిలిమినరీ కీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది క్వశ్చన్ పేపర్, ఇదేమో ఆన్సర్ కీ. సో ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్, ఇక్కడ ఉన్న ఆన్సర్ షీట్లో మీరు టాలీ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వస్తే గెస్ చేసుకోవచ్చు. ఒకవేళ దీంట్లో కనుక సో ఒక పేపర్ కూడా డౌన్లోడ్ చూపిస్తాను. సో ఇది మన క్వశ్చన్ పేపర్. సో ఈ క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ దీంట్లో ఇవ్వడం జరగలేదు. జస్ట్ ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరిగింది. సో ఇవి చెక్ చేసుకోండి. ఫస్ట్ అయితే క్వశ్చన్ పేపర్ ఏవైతే ఉందో క్వశ్చన్ పేపర్ చెక్ చేసుకొని దీనికి ఆన్సర్ ఏంటి అంటే కనుక ఇక్కడ మాస్టర్ ఇంజనీరింగ్ ప్రిలిమినరీ కీ అని చెప్పేసింది కదా ఇక్కడ. అంటే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1కి 4 ఆప్షన్. అంటే సేమ్ ఇదే సెట్లో క్వశ్చన్ నెంబర్ 1 ఎక్కడ ఉంది, క్వశ్చన్ నెంబర్ 1కి వచ్చేసి 4th ఆప్షన్. ఇలా మీరు చెక్ చేసుకోండి. ఓన్లీ అంటే వాళ్ళు ఇచ్చిన పేపరే కాదు, మీరు అంటే ఆన్లైన్లో ఎగ్జామ్లో ఏదైతే పేపర్ రాసారో ఆ పేపర్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు పెట్టిన ఆప్షన్స్ ఏంటి అనేది. సో దానికి సంబంధించి అంటే మీరు ఏపీ ఎంసెట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ కీ నెంబర్ ఎంటర్ చేయాలి. అలానే ఎంసెట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ కీ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే మీరు ఏవైతే ఆప్షన్స్ పెట్టారో ఆప్షన్స్ కూడా రావడం జరుగుతుంది. సో ఇంకా దీనిపైన కానీ అబ్జెక్షన్ కానీ అంటే ఆన్సర్ ఈ ఆన్సర్ వచ్చేసి ఏ ఆన్సర్ కాదు సార్, ఇది బి ఆన్సర్, అదేంటే ఇది సి ఆన్సర్, దీనిపైన నాకు అబ్జెక్షన్ ఉంది అని చెప్పేసి, అంటే ఇక్కడ ఏదైతే మీకు ఆన్సర్ ఇచ్చారు 4th ఆప్షన్ ఇచ్చారు కదా, లేదు సార్ ఇది 2nd ఆప్షన్ లేకపోతే 3rd ఆప్షన్ అని చెప్పేసి మీకు నమ్మకం కనుక ఉంటే మీరు అబ్జెక్షన్ కూడా ఫార్వర్డ్ చేయొచ్చు. సో అబ్జెక్షన్కి సంబంధించిన లింక్ ఎక్కడ ఉంది అంటే అది ఏ క్వశ్చన్ అయినా సరే, ఎన్ని క్వశ్చన్స్ అయినా సరే అబ్జెక్షన్స్ సంబంధించిన ఫార్మాట్ క్లిక్ చేస్తే మనకు డాక్యుమెంట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఈ డాక్యుమెంట్లో సీరియల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, సబ్జెక్ట్ నేమ్, ఎగ్జామ్ డేట్, సెషన్ 4 ఆఫ్టర్నూన్, క్వశ్చన్ నెంబర్, నెక్స్ట్ ఇవి ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి వాళ్ళు ఒక మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. ఆ మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేస్తే కనుక దానిపైన అబ్జెక్షన్స్ ఉంటే అది ఒకవేళ జెన్యూన్ రీజన్ అయి ఉంటే కనుక కంపల్సరీగా మీకు దానిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ అంటే ఇచ్చినటువంటి కీ పేపర్లో ఎక్కడైనా మిస్టేక్స్ కానీ ఇలాంటి క్వశ్చన్ పేపర్లో మిస్టేక్స్ కానీ అలాంటి తప్పిదాలు కానీ జరిగినట్లయితే ఖచ్చితంగా దానికి సంబంధించిన 1 or 2 మార్క్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి కీ పేపర్తో ఇక్కడ ఉన్న ఆన్సర్ పేపర్ని టాలీ చేసుకోండి. అండ్ అబ్జెక్షన్స్ ఉంటే ఇక్కడ అబ్జెక్షన్కి వెళ్ళేసి మీరు అబ్జెక్షన్ చేయడానికి ట్రై చేయండి. కాబట్టి ఫస్ట్ చెక్ చేసుకోండి. అలాగే టీఎస్ ఎంసెట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో టీఎస్ ఎంసెట్ కూడా సో మ్యాక్సిమం ఇదే ప్యాటర్న్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి టీఎస్ ఎంసెట్ వాళ్ళు కూడా సో ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. సో మనకు టీఎస్ ఎంసెట్లో చాలా యూస్ఫుల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో వీటికి సంబంధించిన ఎగ్జామ్ పేపర్స్ అండ్ కీ పేపర్స్ కూడా నేను డౌన్లోడ్ చేసి ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు కావాలంటే ఇక్కడ షో మోర్ అని చెప్పేసి లింక్ ఉంటుంది, దీంట్లోకి వెళ్ళి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఏపీ ఎంసెట్ 2019కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ అఫీషియల్ వెబ్సైట్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. అలాగే నేను చేసిన వీడియోస్ కావాలంటే జైపాల్ లాండే ఏపీ ఎంసెట్ అని చెప్పేసి టైప్ చేసినట్లయితే నేను చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. అది అగ్రికల్చర్ కావచ్చు, బైపీసీ కావచ్చు, వెటర్నరీ కావచ్చు, ఇలా చాలా విషయాలు ఎప్పటికప్పుడు అప్డేట్ షేర్ చేసుకున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఇక్కడ ఏదైతే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉందో దాని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, ఇవి నుండి క్లిక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇక షేర్ బటన్ యూజ్ చేసి మీరు ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.